డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ డాక్టర్. ఏమిటి, ఏమైంది? మా అన్నకి దెబ్బలు ఉంది డాక్టర్. తీసుకొచ్చారా? లేదు డాక్టర్, కదలకుండా ఉన్నాడు. మీరే రావాలి ప్లీజ్ డాక్టర్. పేషెంట్ ఎక్కడున్నాడు? అడవిలో. అడవిలోనా? ఎవరు మీ అన్న? యమధర్మరాజు. నో, ఐఎమ్ సారీ. ఒక దుర్మార్గుడికి హంతకుడికి నేను ట్రీట్మెంట్ చేయను. యూ కెన్ గో. వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయనా? సారీ డాక్టర్. మీరు మనుషులా రాక్షసులా? సంఘంలో మనుషులుగా తిరిగే రాక్షసుల అంతం చూసేవాళ్ళం. మరి నన్నెందుకు తీసుకొచ్చారు? మా అన్నకి వైద్యం చేయడానికి. నేను చేయను. డాక్టర్ గారు మీ కర్తవ్యం. నా కర్తవ్యం నేరస్తులను ఉద్ధరించడం కాదు. నేరస్తులమా? తప్పులు చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. చట్టానికి ఉన్నది ఒకే దృష్టి. ఆ చట్టం దృష్టిలో మీరు నేరస్తులు. చట్టం అది మన కోసం మనమే రాసుకున్నది. అంతేగాని 10 మందికి మేలు జరిగే పనిని తప్పు అని చెప్పడం చట్టంలో లోపం తప్ప నేను చేసేది పాపం కాదు. ఇతరుల్ని హింసించడం పాపం కాక మరేమిటి? నేను చేసేది హింస కాదు, హింసకు ప్రతిహింస. కత్తి ఎత్తిన వాడిని చిన్న కర్రతో ఎదిరించడం అవివేకం అవుతుంది. అందుకే రక్తానికి రక్తం నా సమాధానం. రాక్షసంగా సాటి మనుషుల ప్రాణాలు తీయటమే గొప్ప సిద్ధాంతమా? డాక్టర్, ఓ మనిషి కాలికో చేతికో గాయం అవుతుంది. దానికి మొదట్లోనే మందు వేయకపోతే అది కుళ్ళి మొత్తం శరీరానికే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆపరేషన్ చేసి ఆ కాలో చెయ్యో తీసేస్తారు, అవునా? అలా చేసేటప్పుడు ఇది తప్పు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను చేస్తున్నది అదే. ఈ సమాజంలోని కుళ్ళుకు కుతంత్రాలకు మూలమైన కొందరిని సమూలంగా తొలగించి న్యాయాన్ని నిలబెట్టడానికి ఆపరేషన్ లాంటి కృషి చేస్తున్నాను. అవును, మీరు కూడా పేద సాధనకి ఉచితంగా వైద్యం చేస్తారట. ఎందుకు? అది మనిషిగా పుట్టినందుకు నలుగురికి మేలు చేసి జన్మ సార్థకం చేసుకుందామని. డాక్టర్ అయ్యింది చిన్న మనసుతో నలుగురి గురించి ఆలోచించండి. కోట్లాది ప్రజలను ఈ దేశం గురించి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడు మీ మనస్సాక్షి మీకు న్యాయశాస్త్రం, మీ హృదయమే ధర్మశాస్త్రం అవుతాయి. వెళ్ళండి. మనస్సుకు నచ్చని పని చేయని బలవంతం పెట్టడం ఈ యమధర్మరాజుకి ఇష్టం ఉండదు. వెళ్ళండి. ఆవిడని ఎక్కడికి తీసుకొచ్చారో అక్కడే జాగ్రత్తగా విడిచిపెట్టండి. నాకు నచ్చని పని ఎవరు చెప్పినా ఎంత బలవంత పెట్టినా నేను చేయను. డాక్టర్, నాకు మనసాక్షి ఉంది. డాక్టర్ అయ్యింది చిన్న మనసుతో నలుగురు గురించి ఆలోచించండి. కోట్లాది ప్రజలున్న ఈ దేశం గురించి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడు మీ మనస్సాక్షి మీకు న్యాయశాస్త్రం, మీ హృదయమే ధర్మశాస్త్రం అవుతాయి. ఆపదలో ఆదుకుని మాకు ఎంతో ఆత్మీయులయ్యారు. మీ అభిమానం మర్చిపోలేండి. కానీ మా వాళ్ళతో మీరు తిరిగి వెళ్ళనన్నారట. అవును, ఎందుకని? మీరు చెప్పినట్లే మనసే న్యాయశాస్త్రంగా, హృదయమే ధర్మశాస్త్రంగా చేసుకున్నాను. అవే నేను ఇక్కడ ఉండిపోమన్నాయి. మా మార్గం పూలబాటు కాదు. కష్టాలు నష్టాలు ఎన్నో ఎదురవుతాయి. నలుగురికి మేలు చేసి ఎంతో సాధించానని తృప్తి పడిన నాకు కోట్లాది దేశ ప్రజలను గుర్తు చేసి నా కళ్ళు తెరిపించారు. మీరందరూ అయిన వాళ్ళని, అనుబంధాల్ని, అభిమానాల్ని దూరం చేసుకుని జీవితాల్ని పోరాటానికి అంకితం చేశారే. మీలో ఒక్కరికి సేవ చేసినా 1000 మందిని ఆదుకున్న ఆనందం నాకు కలుగుతుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. బాగా ఆలోచించుకోండి. ఇది జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం. ఆ మలుపునే నేను కోరుకుంటున్నాను. నేను మీ పోరాటానికి ఎంతగా ఉపయోగపడతానో నాకు తెలీదు. అయినా రాక్షసత్వాన్ని అంతం చేయడానికి రాముడు కట్టిన వారధిలో ఉడత చేసిన సహాయం అంతా. ఆ మాత్రమేనా మీ ఉద్యమానికి నేను చేయగలిగితే చాలు. దయచేసి నన్ను వెళ్ళమనకండి. ఈ ధర్మయజ్ఞంలో నన్ను ఒక సమితగా అంగీకరించండి. కాదనకండి.